హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఇవాళ నేను మీతో చికెన్ పకోడీ రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దాంతోపాటు చికెన్ వాషింగ్ టిప్స్ అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ టిప్ని ఒక 5 స్టార్ రెస్టారెంట్లో వర్క్ చేసే టిప్స్ వీడియో చేస్తే ఆ కుకింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అప్పుడు ఆ టిప్ చూశాను. అప్పటి నుంచి ఇది ఫాలో అయ్యాను. నాకు చాలా బాగా అనిపించింది. అలా చేసినప్పటి నుంచి పీసెస్ అయితే చాలా టెండర్గా ఉంటాయి అండ్ జ్యూసీగా ఉంటాయండి. ఎస్పెషల్లీ బిర్యానీ చేసేటప్పుడు మనం ఈ మెథడ్ని యూజ్ చేసామంటే బిర్యానీలో పీసెస్ అనేవి ఎంత టెండర్గా ఉంటాయంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్ యాడ్స్ టేస్ట్ టు దట్ బిర్యానీ అనమాట. ఈవెన్ డిషెస్కి కూడా, కర్రీస్కి కూడా ఆ స్మెల్ అనేది, నీసు స్మెల్ అనేది ఏది రాదనమాట చికెన్ నుంచి. సో ట్రై చేయండి. దీనికోసం మనం ఏం చేయాలంటే చికెన్ తెచ్చిన వెంటనే ఇట్లా వాటర్లో వేసేసి ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ సింథటిక్ వెనిగర్ ఉంటుంది కదా, మనం ఇళ్ళలో యూజ్ చేస్తాం కదా, వంటల్లో యూజ్ చేస్తాం, ఈవెన్ క్లీనింగ్ పర్పస్కి కూడా యూజ్ చేస్తాం కదా, అదే వెనిగర్ అనమాట. చూడండి, ఇలా వేసి ఒక 20 మినిట్స్ వదిలేయాలి. వదిలేస్తే ఈ వాటర్లో ఉండేటువంటి బ్లడ్ అదంతా ఉంటుంది కదా, అదంతా పోయి పీసెస్ అన్నీ ఎంత క్లియర్ అయిపోతాయంటే ఈవెన్ ఆఫ్టర్ ద ఫస్ట్ వాష్ ఓన్లీ కొంచెం వైట్గా ఉండే నొరగ అనేది వచ్చేస్తుంది అనమాట. అదంతా ఆ పీసెస్లోకి లోపల వరకు వెళ్ళి బాగా క్లీన్ చేసేస్తుంది. ఎంత క్లీన్ అయిపోతుందంటే చూడండి, ఈవెన్ ఫర్ ఫస్ట్ వాష్ ఓన్లీ మీకు ఆ డిఫరెన్స్ అనేది చూస్తారు. నార్మల్గా మనం ఖాళీ వాటర్లో కలిపిన ఈవెన్ సాల్ట్ అండ్ టర్మరిక్, పసుపు, ఉప్పు వేసి కడుగుతారు కదా, అప్పుడు కూడా ఇంత క్లీన్గా రాదు చికెన్. సో చూడండి, ఇంత బాగా ఉంది. నేనైతే ఇది 1.250 గ్రామ్స్ అంటే 1.25 కిలో వరకు ఉంది. బ్రెస్ట్ పీసెస్ కూడా తీసుకున్నాను. ఇవి నేను సపరేట్గా స్టోర్ చేసుకున్నాను అనమాట. ఖాళీ బోన్ పీసెస్ని చికెన్ పకోడీ లాగా వేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ చికెన్ పకోడీకి నేను ఇక్కడ చూపించే మసాలాసే యూజ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చాలా ఫేవరెట్ అయిపోతారు ఈ పర్టిక్యులర్ రెసిపీకి. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. సో నేను ఈ ప్లేట్లో ఏవైతే మసాలాస్ అయితే తీసుకున్నానో అవే యూజ్ చేస్తున్నాను. మీకు వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. సో లెట్స్ గో ఇన్ టు ద రెసిపీ. సో దీనికి చికెన్కి ఒక 800 గ్రామ్స్ ఆఫ్ చికెన్ ఉంటుంది ఇది. సో దానికి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి పౌడర్ తీసుకున్నాను ఒక స్పూను, ఒక 1.25 స్పూన్ వచ్చి సాల్ట్, పెప్పరు, గరం మసాలా, ధనియా పౌడర్, చిల్లీ సాస్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఏమంటారు కీ టిప్ అనమాట ఫర్ గెట్టింగ్ దిస్ టేస్ట్. మళ్ళీ అలానే నేను చికెన్ మసాలా యూజ్ చేస్తాం కదా, కబాబ్ మసాలా, అది బటర్ఫ్లై చికెన్ మసాలా యూజ్ చేశాను. ఒక 2 స్పూన్స్ వచ్చి మైదా, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యూజ్ చేశాను అనమాట. చిల్లీ సాస్ అండ్ వెనిగర్ కూడా యూజ్ చేశాను కొంచెం, అంటే ఒక హాఫ్ స్పూన్ యూజ్ చేశాను అనమాట. జస్ట్ ఫర్ యాడింగ్ ద ఫ్లేవర్స్, అంటే ఆ చైనీస్ ఫ్లేవర్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ వెనిగర్ వల్ల దీనికి ఒక మంచి న్యూ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అలా అనమాట. ఈ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని ఈ బోన్ పీసెస్కి బాగా కలియబెట్టుకోవాలి. ఇలా కలియబెట్టుకోవడానికి మనం బాగా వెడల్పుగా ఉండే ఒక స్పాచులా తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఆ మసాలాస్ అన్నీ ఫస్ట్ బాగా పట్టేంత వరకు. నేను ఇందులో కార్న్ఫ్లోర్ కానీ ఇది మైదా కానీ తీసుకున్నాను కదా, అవి ఇప్పుడు యాడ్ చేయడం లేదు. ఓన్లీ రిమైనింగ్ మసాలాస్ మాత్రమే ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మసాలాస్ అన్నీ బాగా పీసెస్కి పడతాయి. ఈవెన్ ఘాట్లు కూడా బాగా పెట్టాం కదా, ఈవెన్ లోపలికి వెళ్ళేంత వరకు బాగా ఆ స్పూన్తో ఇలా నొక్కి మనం కడగాలన్నమాట. మనకు కొంచెం డ్రైగా అనిపించిందని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, కొంచెం వెనిగర్ యాడ్ చేసుకుంటూ కలపాలి. దీంట్లో వాటర్ ఏం మాత్రం యాడ్ చేయకూడదు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఏమంటారనమాట, వన్ ఆఫ్ ది టిప్ టు గెట్ దట్ టేస్ట్ అనమాట. ఏమైనా కొంచెం గట్టిగా అనిపించింది అంటే మనకు మాత్రం వినిగర్ యాడ్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి కన్సిస్టెన్సీలోనే. నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ ఒక 2.5 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యూజ్ చేశాను అనమాట. ఈ ప్రపోర్షన్లో మనం యూజ్ చేసుకుంటే మసాలా అనేది ఆయిల్లో వేసినప్పుడు ఏమాత్రం విడిగిపోదు. పీసెస్కి చాలా అంటే చాలా బాగా పట్టుకుంటుంది. మనకి ఆయిల్ కూడా డర్టీగా అయిపోవడం ఈ ఫ్రై చేసిన తర్వాత ఇలా అవ్వదన్నమాట. సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను. కొంచెం
ఆయిల్ పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇలా మీడియంగా హాట్ అయినప్పుడు మరీ కూల్‌గా కూడా ఉండకూడదు, మరీ ఎక్కువ హాట్‌గా కూడా ఉండకూడదు. ఇలా బబుల్స్ రావాలన్నమాట చికెన్ డ్రాప్ చేసిన తర్వాత. సో, ఇలాగ చేసుకోవాలి. ఫస్టే స్పాచులాతో కలిపేయకూడదు. మనం ఇలా షేక్ చేస్తే ఊరికే కదిపితే కింద అడుక్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట. అలా కొంచెం కాలింది పైన లేయర్ అని అనుకున్నప్పుడు మనం బాగా తిప్పుకొని బాగా పీసెస్ని బాగా కాల్చుకోవాలన్నమాట. సో, ఇలా కాల్చుకున్న తర్వాత నేను తీసేస్తున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్లా చికెన్ అట్లా ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు ప్యాన్ నిండుగా వేసేసుకోకూడదు. పీసెస్కి మధ్య గ్యాప్ ఉండాలి. అప్పుడేమవుతుందంటే చాలా క్రంచీగా ఫ్రై అవుతాయన్నమాట. సో, ఇలాంటి లెగ్ పీసెస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలి అనంటే కొంచెం ఎక్కువ సేపు పడుతుంది కదా! ఇలాగ వేగిన తర్వాత చిన్న పీసెస్ అన్నీ వేగిన తర్వాత తీసేసుకొని, ఆ తర్వాత పెద్దగా ఇలాంటి లెగ్ పీసెస్ ఉన్నప్పుడు కొంచెం అన్ని వైపులా తిప్పి కొంచెం ఎక్స్‌ట్రా టైమ్ ఇచ్చి దానికి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనెలా ఫ్రై చేస్తున్నానో. అలానే వాటితో పాటు తీసేయడం వల్ల కొంచెం పచ్చిగా ఉంటాయన్నమాట. సో, పిల్లలు ఒక్కొక్కసారి వదిలేస్తారు. అప్పుడు అలా చేసినప్పుడు లోపల నుంచి అంత మంచి టేస్ట్ అనేది ఉండదనమాట. ఫ్రై అవ్వదనమాట. సో, ఇలాగ కొంచెం టైమ్ ఇచ్చి దాన్ని కొంచెం ప్రెస్ చేసి అలాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా ప్రెస్ చేసి ఫ్రై చేసినా కూడా చూడండి విడిగిపోలేదు. ఎంత చక్కగా ఉందో. అసలు ఆయిల్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇలా కరివేపాకు, ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేస్తారు కొంతమంది. చిన్న పిల్లలున్నప్పుడు కారంగా ఉంటుంది కదా! ఐ అవాయిడ్ దట్ అనమాట. సో, ఇలాగ ఫ్రై చేశాను. చూడండి మసాలా అనేది పీసెస్‌కి ఎంత చక్కగా పట్టుకుందో. చాలా అంటే చాలా బావుంటుంది ఈ రెసిపీ. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. చాలా యమ్మీ అంటే చాలా యమ్మీ. అండ్ కరివేపాకు కూడా ఎందుకేసానంటే చాలా మంచిది కదా! ఇట్ హ్యాస్ విటమిన్ కే. ఇలా అప్పుడప్పుడు కూరల్లో వేస్తే పక్కన తీసి పెట్టేస్తూ ఉంటారు కదా! అట్‌లీస్ట్ టీ ఫామ్‌లో అయినా ఫ్రై చేస్తే దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. బట్ స్టిల్ ఆ టేస్ట్ కోసం నేనైతే నా దగ్గర కొంచెం పొడి ఉండింది. దానికోసం కూడా ఫ్రై చేశాననమాట ఇలా తిందామని. మా బాబు అయితే ఈ చికెన్ పకోడాకి చాలా అంటే చాలా ఫ్యాన్ అండి. అసలు చాలా ఇష్టంగా తింటాడు. సో, అదన్నమాట. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Press the bell icon for more content. Thank you very much for your time.